బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ గురువారం నిర్మల్ జిల్లాల బైంసాల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పట్నంలోని పాత చెక్ పోస్ట్ కార్యాలయంలో కార్నర్ మీటింగ్ లో పాల్గొన్నారు. ఆ సమయంలో కొందరు కేటీఆర్ కు వ్యతిరేకంగా ప్లే కార్డులతో నిరసన వ్యక్తం చేశారు. ఆయన వాహనం వైపు వెళ్లే ప్రయత్నం చేశారు. పోలీసులు వారిని నిలువరించడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కేటీఆర్ ప్రసంగిస్తుండగా జన సమూహంలో నుంచి కొందరు విసిరిన ఉల్లిగడ్డలు, టమాటాలు ప్రచార వాహనం సమీపంలో కింద పడ్డాయి. ఈ సందర్భంగా పోలీసుల తీరుపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీటింగ్ పూర్తయిన తర్వాత ఆందోళనకారులను పోలీసులు చెదరగొట్టారు. నేను అనేది ఒకటే, ఇట్లాంటి చిల్లరగాళ్ళు ఎప్పుడు ఉంటారు. ఈ చిల్లరగాళ్ళను పట్టించుకోవాల్సిన పని లేదు. మన పని మనం చేసుకుంటూ ముందుకు పోదాం. ఈ చిల్లరగాళ్ళను, ఆ చిల్లర పార్టీని పట్టించుకోకుండా పని చేసుకుంటూ పోదాం. తప్పకుండా 10 ఏళ్ళు పనిచేసిన తర్వాత అరే మీకు శ్రీరాముడు చెప్పిండ తమ్మి రాలేమని. రామ మందిరము రాముడు అన్నప్పుడు అందరినీ గౌరవించే సంస్కృతి ఉండాలి. రాముడు మర్యాద పురుషుడు, అందరినీ ఒక్క లెక్క చూడమన్నాడు. రాముడు రాజధర్మం పాటించమన్నాడు. గుజరాత్ ఒక తీరుగా చూసేటోడు గుజరాత్ ఒక తీరుగా చూస్తాడు, తెలంగాణను ఇంకో తీరుగా చూస్తాడు. గుజరాత్ కేమో వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు, తెలంగాణకు బుడ్డ పైస ఇయ్యడు. ఒక మెడికల్ కాలేజ్ ఇయ్యడు, ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఇయ్యడు, ఒక స్కూల్ కట్టాడు, ఒక గుడికి కూడా తెలంగాణలో పైస ఇయ్యడు. కానీ ఓట్లు మాత్రం కావాలి. అందుకే ఆలోచించమని కోరుతా ఉన్నా, మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తా ఉన్నా, దయచేసి దేవుని పేరు చెప్పుకొని అదానికి దోచిపెట్టే సన్నాసులను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అదానికి అంబానీలకు తొత్తులైన వాళ్ళను పట్టించుకోకండి. 13 తారీఖు నాడు కారు గుర్తుకు ఓటేసి బ్రహ్మాండంగా ఆత్రం సక్కు గారిని గెలిపించి పార్లమెంటుకు పంపండి. ఇట్లాంటి వాళ్ళు ఎప్పుడు ఉంటారనే మాట కూడా నేను మీకు గుర్తు చేస్తూ, మళ్ళొకసారి పేరున బైంసాలో పెద్ద ఎత్తున హాజరైన మా అన్నదమ్ములకు, అక్క చెల్లెళ్లకు, అదేవిధంగా మా బీఆర్ఎస్ పార్టీ నాయకులందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ జై తెలంగాణ. డైలాగ్ ఏమన్నాడు? 2014లో మీ అందరికీ నల్లధనం వాపస్ చేస్తా, 15 లక్షలు ఇస్తాను. వచ్చిన 15 లక్షలు రైతుల ఆదాయం రెట్టింపు చేస్తా అన్నాడు. రైతుల ఆదాయం డబల్ చేస్తాను. చేసిందా డబల్? ఆయన 2 తాలూకాల రైతుల ఆదాయం డబల్. ఆయన గుర్తుదామా? మాట్లాడితే మాత్రం బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ గురువారం నిర్మల్ జిల్లాల బైంసాల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పట్నంలోని పాత చెక్ పోస్ట్ కార్యాలయంలో కార్నర్ మీటింగ్ లో పాల్గొన్నారు. ఆ సమయంలో కొందరు కేటీఆర్ కు వ్యతిరేకంగా ప్లే కార్డులతో నిరసన వ్యక్తం చేశారు. ఆయన వాహనం వైపు వెళ్లే ప్రయత్నం చేశారు. పోలీసులు వారిని నిలువరించడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కేటీఆర్ ప్రసంగిస్తుండగా జన సమూహంలో నుంచి కొందరు విసిరిన ఉల్లిగడ్డలు, టమాటాలు ప్రచార వాహనం సమీపంలో కింద పడ్డాయి. ఈ సందర్భంగా పోలీసుల తీరుపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీటింగ్ పూర్తయిన తర్వాత ఆందోళనకారులను పోలీసులు చెదరగొట్టారు.